ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇన్నొద్దులు కార్ల ఏసీ వేసుకొని కూస్తున్నారు కానీ ఇప్పుడు కార్కు పెట్రోల్ అటువంటి పవర్ లేదు కాబట్టి హ్యాండిల్ తోని కార్ డోర్ తీసి హ్యాండ్ పార్టీలో చేరుతున్నారు గులాబీ లీడర్లు కొందరు. ముందు 3-4 రోజుల ముందుగాల ముఖ్యమంత్రిని కలిసి ముద్దుగా నవ్వుకుంటా ఫోటోలు దిగి బోకేలిచ్చుడు, అటెనక బీఆర్ఎస్ కు టాటా చెప్పి కాంగ్రెస్ కండువాగా అప్పుకునుడు. ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతుంటా ఇవాళ కొందరు కూడా హస్తంతోని దోస్తీ కూడిరు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ జోరుగానే నడుస్తుంది కదా. ఎంపీ ఎలక్షన్లకి ఇంకా ఏం సందడి సాలు కాకముందే కార్లకెళ్ళి దిగి కాంగ్రెస్ కండువా కప్పుకునే తందుకు క్యూలు కడుతున్నారు బానే లీడర్లు. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత సహా మాజీ డిప్యూటీ మేయర్ కూడా హస్తం గుటికి పోయిర్రు. ఇక ఇవాళ వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అల్లర్జున్ మామ కంచెల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిర్రు. ఇక మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకుండా కార్లనే కూర్చున్నా గానీ ఆయన ఇంటేమో మాత్రం హస్తం పార్టీ కండువా కప్పుకున్నది. వీళ్లకు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మేడం కండువా కప్పింది. మరిలంతా కరుడు కట్టిన కార్ పార్టీ లీడర్లన్న పేరు పోయిర్రు. మరి ఇప్పుడెందుకు కాంగ్రెస్ లో దుంకుతున్నారట అని అంటే బీఆర్ఎస్ లో ఉద్యమకారులకు పార్టీ కోసం కష్టపడ్డోళ్లకు సరైన గుర్తింపు వస్తలేదు, అందుకే మేము కాంగ్రెస్ లోకి పోతున్నామని బొంతు రామ్మోహన్ సారోసుంటలు అనుకొచ్చిరు. ఇక ఇంకొందరేమో రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూస్తుంటే పానం ఊకబుద్ధి అయితే లేదు, అయస్కాంతం లెక్క ఆకర్షితున్నాయి, నేను పార్టీలో జాయిన్ అవుతున్నా అని చెప్పిర్రు. ఇక ఇంట్లో సునీతారెడ్డికి అయితే చేవెల ఎంపీ టికెట్ దక్కేటట్టే ఉందని ప్రచారం గట్టిగానే జరుగుతున్నది. ఇంకో దిక్కు బొంతు రామ్మోహన్ కు సికింద్రాబాద్ టికెట్ పక్కా అని కూడా వస్తున్నది గట్టిగానే. ఇక సారైతే ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఉప్పల్ టికెట్ కోసం బాగానే ఆశపడ్డాడు, కానీ అది కూడా ఇకపై వరకు ఇంకింత నారాజైనట్టున్నాడు. మొత్తానికి ఇట్లా గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ అయితే జోరుగా నడుస్తున్నది. ఇంకిత బానే మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ కన్వగా అప్పుకుంటారని కూడా ఇనొస్తున్నది. మరి వాళ్ళు ఎంతమంది బయట పడతారో, రేపు ఇంకెంతమంది కాంగ్రెస్ లోపలికి పోతారో చూడాలి.